ఒక బ్రాహ్మణ్గా నేను జంజం వేసుకొని ఆ యొక్క మంత్రాలు చదువుతూ యూత్ మెంబర్గా ఉంటూ చాలా శ్లోకాలు మేము చదువుతూ ఉండేవన్నమాట. ఇంట్లో ఉండద్దు, యేసుప్రభుని నమ్ముకుంటే ఇంట్లో ఉండద్దు, ఇంట్లో ఉండాలి అంటే యేసుప్రభుని విడిచిపెట్టాలి. ఆ ఏజ్లో సుమారు నాకు అప్పుడు 16 సంవత్సరాలు ఉంటాయి బ్రదర్. నేను బయటికి వచ్చేసాను, అమ్మా నాన్నని కూడా కాదనేసి బయటికి వచ్చేసాను బ్రదర్ నేను. సో అలాంటి సిచ్యువేషన్లో నేను పానీపూరి హోటల్స్లో పనిచేశాను బ్రదర్. నువ్వు దేవుడు అని వెళ్ళావు కదా, ఏం చేశాడు నీ దేవుడు? నాకు తిండికి లేక మాడిపోయిన అన్నం ఉంటే ఆ అన్నంలో నీళ్లు పోసుకొని ఆ తేలిన అన్నాన్ని తీసుకొని ఆకలికి తట్టుకోలేక తిన్న పరిస్థితిలో నేను వెళ్ళాను బ్రదర్. వీడిని దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు, వీడు నమ్మిన దేవుడు గొప్పవాడు, మనకి లేని భాగ్యం, వీడి వల్ల విదేశాలు వెళ్ళాడు, ఎన్నో ఫ్లైట్స్ ఎక్కాడు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అమ్మాయిలాగా మాట్లాడి యవనస్తుల్ని మోసపరిచారంట, నిజమేనా? రోజు ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళావు, కనీసం కాల్ కూడా చేయట్లేదు ఏంటి నువ్వు? నా మీద ప్రేమ తగ్గిపోయిందా? బోర్ కొట్టేసాను నేను అప్పుడే. ఒక అబ్బాయితో మాట్లాడకుండా ఉండేవాడిని కాదు. ప్రతిరోజు నేను ఎవరో ఒకరిని బాధ పెడుతూనే ఉండేవాడిని. ఎలాగైనా మోసం చేయాలి, డబ్బులు తీసుకోవాలి. మాటలు చెప్పాలంటే ఇలాంటి సాక్ష్యం ఈ ప్రపంచంలో ఉండదేమో. ఇలా మొట్టమొదటిగా ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ నడిపించిన దేవాది దేవునికి నా వందనాలు. అలాగే జోషి బ్రదర్ గారికి, యూట్యూబ్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మొదటిగా నా పేరు వచ్చేసి మనోజ్ కుమార్, మాది ఖమ్మం పట్టణం, తెలంగాణ రాష్ట్రం. మా యొక్క కుటుంబంలో నేను, మా అన్నయ్య, అక్కగారు, మేము ముగ్గురు సంతానం. మా తల్లిదండ్రులకి మేము ఎవరం కూడా యేసుక్రీస్తు అంటే ఎవరో కూడా తెలియనటువంటి కుటుంబంలో జన్మించాము. మా అమ్మ నాన్నగారికి దేవుడు అంటే తెలీదు. మేము ఏదైతే హైందవంలో ఉన్నామో వాటిని పూజించుకుంటూ అనేకమైనటువంటి పూజా విధానాల్లోనూ నడుచుతూ సాగుతూ ఉండేది. అలాంటి క్రమంలో మా నాన్నమ్మ గారు, మా తాతయ్య గారు అనేకమైన ప్రాంతాలు దేవుళ్ళ యుద్ధకు వెళ్తూ, తీర్థయాత్రలకు ఇటు వెళ్తూ నన్ను తీసుకెళ్తూ ఉండేవారు బ్రదర్. అలాగే అటువంటి భక్తిలో చిన్నప్పటి నుండే నాకు ఆ భక్తి ఎలా నేర్చుకోవాలి, ఆ భక్తిలో కొనసాగుతూ ఒక హైందవ్యం మీద లేదా ఆ యొక్క దేవుళ్ళ మీద నాకు చాలా భక్తి పెరుగుతూ వచ్చేది బ్రదర్. అలాగే ప్రతి సంవత్సరం ఆ యొక్క ప్రాంతంలో వినాయకుడు, మా యొక్క కాలనీస్లో నేను యూత్ మెంబర్గా ఉంటూ వినాయకుడు స్టాచ్యూ పెడుతూ నవరాత్రులు జరిగిస్తూ ఒక బ్రాహ్మణ్గా నేను జంజం వేసుకొని ఆ యొక్క మంత్రాలు చదువుతూ యూత్ మెంబర్గా ఉంటూ అనేకమైన ప్రాంతాల్లో నడుస్తూ యూత్ని తీసుకెళ్తూ, అంటే ఒక హైందవం పట్ల ఒక బాగా నాకు చిన్నప్పటి నుండి కూడా భక్తి అనేది కొనసాగుతూ ఉండేది. అంటే ప్రతి మంగళవారం కూడా ప్రతి ఏదైతే మా దగ్గర ఉన్న గుళ్ళకు కానీ వెళ్తూ చెవులో పువ్వు పెట్టుకొని ఒక ఏదైతే కొబ్బరికాయ ఏందో కొడుతూ అలా పూజా కార్యక్రమం చేస్తూ వస్తూ ఉండేవాని అనమాట. సో బ్రదర్, అయితే 9 సంవత్సరాలు నేను వినాయకుడిని మా యొక్క కాలనీలో పెడుతూ యూత్ను గ్యాదర్ చేస్తూ, అలాగే దేవి నవరాత్రులు అంటూ హోలీ వస్తే ఏదైతే కాముని కాలుస్తూ అటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి పండుగలు ఆచరిస్తూ వెళుతూ ఉండేవాడిని బ్రదర్. సో ఒకరోజు ఏమైందంటే నా స్నేహితుడు ఉండేవాడు అనమాట. వాళ్ళు బ్రాహ్మిన్స్ అనమాట. సో వాళ్ళు యేసుప్రభు అంటే తెలియదు ఒకప్పుడు, వారికి క్రీస్తు వ్యతిరేకం బ్రదర్. వాడే చెప్తూ ఉండేవాడు అనమాట. అంటే మనమే ఇట్లా ఉండాలరా, ఎవరైతే ముస్లిమ్స్ ఇట్లాంటి వాళ్ళని మన దగ్గర రానివ్వద్దు, సో మన యొక్క ధర్మం ఇది అని చెప్తూ ఉండేవారు బ్రదర్ నా చిన్నతనంలో. అలాంటి టైంలో నేను అలాగే మా నాన్నమ్మ గారు వాళ్ళతో పూజలకి వీటికి వెళ్తూ వస్తుండేవాడిని కాబట్టి వాటిని ఎక్కువగా పట్టించుకునేవాడిని కాదు. అండ్ మా ఇంటి దగ్గర చిన్న చిన్న ప్రేయర్స్ అవుతూ ఉండేవి. చిన్న లైక్ ఎలా అంటే మందిరాలు ఉండేవి, చర్చెస్ ఉన్నప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయడం, ప్రేయర్స్ అవుతుంటే రాళ్ళు విసిరేయడం, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు ఆ టైంలో కొన్ని రోజులకి ఎవరైతే నా స్నేహితులు బ్రాహ్మిన్స్ ఉన్నారో వాళ్ళు కన్వర్ట్ అవ్వడం జరిగింది. నేను షాక్ అయిపోయాను బ్రదర్. ఇదేంటిరా, నువ్వే ఒకప్పుడు ఇలా ఉండొద్దు అని చెప్పిన నువ్వు దేవుణ్ణి నువ్వు నమ్ముకోవడం, అదే యేసుప్రభుని నమ్ముకోవడం ఏంటి అని నేను షాక్ అయ్యనమాట. సో ఇంకోటి ఏంటంటే బ్రదర్, మా ఇంట్లో మేము రెంట్కి ఇచ్చేవాళ్ళం. అంటే మా యొక్క హౌస్లో కొన్ని రూమ్స్ ఉండి కొంతమందికి రెంట్కి ఇచ్చినప్పుడు వాళ్ళు క్రైస్తవులు. వాళ్ళ ఇంట్లో నేను ఏం చేశానంటే వాళ్ళ ఇంట్లో ఒక ఫోటో చూశాను.
ఆయన ఎలా అంటే ఇక్కడ వరకు ఫోటో ఉంది యేసుప్రభుది. ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకుని ఇలా చుట్టూ ఉంటూ రక్తం ఉన్న ఫోటో చూసి భయపడ్డాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదేంటి ఇలా ఉన్నాడని అడిగితే ఆమె అన్నది, ఈయన దేవుడమ్మ అన్నది. చిచి దేవుడంటే ఇలా ఉంటాడా, భయపడ్డా నేనని. అప్పటి నుండి కొంచెం ఒక ద్వేషం, ఒక భయం అనమాట. భయం అంటే ఒక రాక్షసులా ఉన్నాడు అన్నటువంటి భయం అంతే. సో ఇలా నడుస్తూ జరుగుతున్నప్పుడు బ్రదర్, మా స్నేహితుడు ఎవరైతే ఉన్నాడో అలా దాని గురించి దేవుని యేసుక్రీస్తు గురించి చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎలా అంటే నేను హైందవ్యంలో ఉన్నప్పుడు చాలా మంత్రాలు, చాలా శ్లోకాలు నోటి కంఠస్థం చేసి మేము చదువుతూ ఉండేవన్నమాట. సో అలాంటి సమయంలో ఏమైందంటే ఈ యొక్క వ్యక్తి యేసుక్రీస్తు నువ్వు ఎందుకు నమ్ముకున్నావురా అన్నప్పుడు తను చెప్పారనమాట. వాళ్ళ జీవితంలో జరిగిన కొన్ని అద్భుత కార్యాలు బట్టి. అది కాకుండా తను చెప్పింది ఏంటంటే, యోహాను సువార్తలో యేసుక్రీస్తు నాలో పాపం ఉందని మీలో ఎవడైనా చెప్పగలడా అని తను చెప్పిన స్టేట్మెంట్, దేవుడు చెప్పిన స్టేట్మెంటు నాకు తెలియపరిచినప్పుడు ఆశ్చర్యం వేసింది. ఎందుకు అంటే ఆ మాట నన్ను చాలా గట్టిగా పట్టుకుంది. ఏదైతే మేము చేస్తున్న సనాతనటువంటి ధర్మంలో మా దేవుళ్ళు అనబడిన వారు శ్రీ మహావిష్ణువు కానీ, ఆయన పొందినటువంటి 10 అవతారాలు కానీ, వారు చేసిన పాపమును బట్టి ఆయన పాపము యొక్క కర్మను అనుభవించడానికి ఆయన అనేక అవతారాలు ఎత్తాల్సి వచ్చింది. సో పర్టికులర్గా చెప్పాలంటే ఒక మంత్రం కూడా ఉంటుంది. పాపోహం పాపకర్మాణ పాపాత్మ పాప సంభవ త్రాహిమా కృపయా దేవ శరణాగత వత్సల అని ఒక మంత్రం. అంటే మనిషి అనబడిన వాడు ప్రతి ఒక్కడు కూడా పాపానికి దాసుడై ఉన్నాడు. వాడి యొక్క ఆత్మ కూడా పాపం వలనే వాడి యొక్క ఆత్మ ఉంది అనేసి చెప్తుంది. కానీ బ్రదర్, నేను ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు నాలో పాపం లేదని చెప్తున్నాడు. నిజమే కదా, దేవుడు అనబడిన వాడు పాపం లేనివాడు. పాపం ఉన్నవాడు దేవుడు ఎలా అవుతాడు? గుంటలో ఉన్నవాడిని రక్షించాలంటే గుంట బయట ఉన్నవాడే రక్షించగలడు. నాలాగే గుంటలో ఉన్నవాడు ఇంకొకడు నన్ను బయటికి తీయడం అసాధ్యం. అలా నాకు ఆ మాట నన్ను చాలా ఆకర్షించింది బ్రదర్. తెలుసుకోవాలి ఎవరు ఎత్తును పాపం లేదని ఆ మాట నన్ను పట్టుకున్నప్పుడు ఎలా అయినా తెలుసుకోవాలని నాకు ఆ మాట ద్వారా ఒక ఇంట్రెస్ట్ అనేది కలిగింది. సో వెళ్ళాలి, నేను తెలుసుకోవాలి, నేను వెళ్ళాలని నా మనసు బాగా ఆకర్షించబడింది. సో అదే సమయంలో నేను అతనితో పాటు చర్చ్కి వెళ్ళాను అనమాట. ఫస్ట్ టైం చర్చ్కి వెళ్ళినప్పుడు బ్రదర్, మా ఇంట్లో తెలిసింది పలానా చర్చ్కి వెళ్తున్నాను అనేసి తెలిసింది బ్రదర్. అప్పుడు అమ్మ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, చాలా ఇబ్బంది పెట్టారు. అయినప్పటికీ కూడా నేను వెళ్ళిన తర్వాత నాకు చాలా సంతోషంగా, నాకు ఒక పీస్ ఆఫ్ మైండ్ అనిపించింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది అక్కడికి వెళ్ళినప్పుడు బ్రదర్. సో మళ్ళీ వెళ్ళాలి అని అనిపించింది. కానీ ఇంట్లో తెలిసినప్పుడు ఇబ్బంది పెట్టారు, నన్ను కొట్టారు. ఇంట్లో ఉండొద్దు, యేసుప్రభుని నమ్ముకుంటే ఇంట్లో ఉండొద్దు, ఇంట్లో ఉండాలి అంటే యేసుప్రభుని విడిచిపెట్టాలి అని నాకు ఒక రూల్ అనేది పెట్టారనమాట. కానీ దేవుని కృపను బట్టి దేవుడు ఆ ఏజ్లో సుమారు నాకు అప్పుడు 16 సంవత్సరాలు ఉంటాయి బ్రదర్. 16 సంవత్సరాల ఏజ్లో అప్పుడు నాకు యేసుక్రీస్తు అంటే పూర్తిగా తెలీదు. నేను అప్పుడప్పుడే వెళ్తున్నా. కానీ దేవుడు మొదటగా నన్ను ప్రేమించినాడు కాబట్టి ఆయన అనాది సంకల్పంలో నేను ఉన్నానేమో, అందుకే ఆయన విడిచిపెట్టకుండా నేను బయటికి వచ్చేసాను. అమ్మా నాన్నని కూడా కాదనేసి బయటికి వచ్చేసాను బ్రదర్. నేను దేవుని గురించి పూర్తిగా మీకు తెలియదు నాకు. మరి ఎందుకని సమస్తం విడిచిపెట్టి మీకు వచ్చేయాలనిపించిందండి? ఎందుకంటే బ్రదర్, నేను తెలుసుకున్నటువంటి సత్యం దేవుడు నన్ను తండ్రి కాదు ఎవరైనప్పటికీ కూడా నాకు ఆ టైంలో ఇంకా వదిలిపెట్టాలి, ఆయన కొరకు నేను బయటికి రావాలి, ఆయన నేను నమ్ముకోవాలి, ఆయన గురించి తెలుసుకోవాలని నాకు ఆసక్తి పెరిగింది బ్రదర్. సో అలా నేను బయటికి వచ్చి కొంతకాలము నేను ఒక సేవకుడు పరిచయం అయ్యారు. దాదాపుగా ఒక 8 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లోనే ఉంటూ పరిచర్య చేస్తూ, అంటే దేవుని గురించి తెలుసుకుంటూ, అలాగే మందిరంలో పనులు చేస్తూ, చర్చి తుడుస్తూ, వాష్రూమ్స్ కడుగుతూ, సంఘస్థులందరికీ వంట, అంటే దేవునిలో రోజుకి ఆయన గురించి తెలుసుకుంటూ ఆయనలో మిళితమై ఆయనతో కలిసిపోయాను అనమాట. అలా నడుస్తున్న టైంలో ఇంకా దేవుని గురించి ఎక్కువగా తెలుసుకుంటూ, అసలు ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన ఏ ఉద్దేశం ఏంటి అని నేను ఆలోచించినప్పుడు, నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన మన కొరకు మన యొక్క పాపం నిమిత్తము ఆయన చనిపోయాడు. మా దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఎవ్వరు కూడా మా కొరకు రక్తం చిందించలేదు, మా పాపం కొరకు వారు ఎవరు ప్రాణం పెట్టలేదు. కానీ ఈయన దేవుడై ఉండి అతని యొక్క మహిమను తగ్గించుకొని మన పాపులైన మన కొరకు ఆయన వచ్చాడు అని ఆ యొక్క ఏదైతే ఆ శిలువను గూర్చిన వార్త నన్ను ఎంతో ఆకర్షించింది బ్రదర్, ఎంతో ఆకర్షించింది. దేవునిలో నడుస్తూ ఉన్నప్పుడు
అలా నేను కొంతకాలం దేవునితో నడుస్తూ అందరికీ దూరం అయిపోయాను. దేవునిలోనే ఉంటూ మందిరంలోనే ఉంటూ మందిర పని చేసుకుంటూ స్కూల్కి వెళ్తూ వస్తూ ఉండేవాడిని. ఎక్కువ పరిచర్యలో ఉంటూ దేవుని గురించి తెలుసుకుంటూ అనేకమైన ప్రాంతాలు మా అయ్యగారి ద్వారా వెళుతూ వస్తూ ఉండేవాడిని బ్రదర్. మరి చిన్న వయసులోనే తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి వచ్చేసారు. మరి తల్లిదండ్రులు ఎప్పుడు మీకు జ్ఞాపకం రాలేదా బ్రదర్? నేను చాలాసార్లు బాధపడేవాడిని. అందరూ అమ్మా నాన్నలకి దగ్గరగా ఉన్నారు అంటే మా యొక్క చర్చికి వచ్చే వాళ్ళు ఫ్యామిలీతో వచ్చినప్పుడు అయ్యో నేను ఎందుకు అమ్మా నాన్నకి దూరం అయిపోయాని, మా అమ్మా నాన్న కూడా దేవుని తెలుసుకుని ఉంటే మీ కుటుంబంగా దేవునికి వచ్చి ఆరాధించే వాళ్ళమని నాలో నేను ఎంతో బాధపడేవాడిని బ్రదర్. ఎంతో బాధపడి చాలా ఏడ్చేవాడిని. అయ్యో నేను ఒక్కడినే ఎందుకు ఇలా ఉన్నాను, నా బ్రతుకు ఇంతేనా, ఇంకా నేను ఒక్కడిగానే అందరిని విడిచిపెట్టి అందరికీ నేను దూరంగానే ఉండాలని నాలో నేనే కుమిలిపోయి చాలాసార్లు ఏడ్చేవాడిని బ్రదర్. అలాగే నేను ఇంకా కాలేజ్కి వెళ్తూ స్కూల్ కూడా అయిపోయింది, నా ఎస్ఎస్సి కూడా పాస్ అయిపోయాను. అలాగే వెళ్తూ వస్తున్న టైంలో నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాను బ్రదర్. ఇంటర్ ఫెయిల్ అయిపోయాను అనమాట. ఎందుకంటే పరిచర్యలకు వెళ్తూ ప్రేయర్స్కి వెళ్తూ మా అయ్యగారితో వెళ్తూ వస్తూ పరిచర్యలో ఉంటూ మందిర పనులు చేస్తూ మందిరంలో వంటలు చేస్తూ ఇలాంటి పనిచర్యలో ఉంటున్న నాకు చదువు అవ్వలేదు. దేవుని కొరకే బ్రతకాలి, దేవుని కొరకు పని చేయాలి అని ఆయన ధ్యాస ఆయన ఆలోచనలోనే ఉన్నానన్నమాట. అలాంటి టైంలో ఇంకా నేను కాలేజ్ ఫెయిల్ అయిపోయాను. నా ద్వారా నాతో ఒక ఇద్దరు స్నేహితులు కూడా మందిరంలో ఉంటూ వాళ్ళు కాలేజ్కి వెళ్తూ వస్తున్నప్పుడు చాలా ఏడ్చాను. ప్రభువా నాకు చదువు లేదే, నేను చదువులో ఫెయిల్ అయిపోయానే, నిజమే ప్రభువా నేను ఎందుకు పనికిరానా ప్రభువా, అందరిలో నన్ను తక్కువ చూపు చూస్తూ నేను దేవుని పని చేసుకుంటూ అంటే చదువు సందే లేకుండా వీడు అంటే దేవుని యొక్క ఎవరైనా కానీ ఇప్పుడున్న రోజుల్లో ఎలా అంటున్నారంటే వీడికి ఏం చేతగాక పాస్టరో లేకపోతే దేవుని పేరు చెప్పుకొని బ్రతుకుతున్నాడు తిండికి వీటి కోసం అనేసి చాలామంది ద్వేషిస్తూ ఇలాంటి రోజుల్లో ఉంది. సో అలా ఉండకూడదు ప్రభువా నేను చాలా ఏడ్చాను. ఆ టైంలో నా జీవితంలో మొట్టమొదటిసారిగా దేవుడు నా జీవితంలో నాతో ఫస్ట్ టైం మాట్లాడిన మాట ఏంటంటే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడిన మాట ఉంది బ్రదర్. ఏంటంటే నీవు చూపిన పరిచర్యను నువ్వు పరిశుద్ధులకు ఉపచారం చేస్తూ ఇంకను ఉపచారం చేస్తూ నీవు చూపిన ప్రేమను మర్చిపోవటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అని దేవుడు యొక్క మాట నాకు తెలియపరిచింది బ్రదర్. ఆ మాట యొక్క ఉద్దేశం నేను మా అయ్యగారిని అడిగినప్పుడు నాకు అసలు బైబిల్ అంటే అంత అర్థం ఆ యొక్క ఆత్మీయ అర్థం నాకు అర్థమయ్యేది కాదు బ్రదర్. నాకు అర్థమయ్యేది కాదు. అప్పుడు మా అయ్యగారిని అడిగినప్పుడు ఆయన చెప్పారనమాట, నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చావు, అమ్మా నాన్ని కాదనుకుని వచ్చావు, అందరికీ దూరం అయిపోయావు, నువ్వు చదువు పక్కన పెట్టావు, అన్ని పక్కన పెట్టి ఆయన పరిచర్య చేస్తున్నావు కదా, నీవు చేస్తున్న ఈ పరిచర్యని ఆయన అన్యాయస్తుడు కాదు, ఖచ్చితంగా తగిన సమయం అందు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అన్న మాట నా జీవితంలో బలంగా నాటుకుపోయింది బ్రదర్. అలా జరుగుతున్న కాలక్రమంలో కొన్ని రోజులకి అమ్మ నాన్న వాళ్ళు పిలిచారు. సరే నీ ఇష్టం, నీ దేవుడు నీ ఇష్టం, నీ దేవుళ్ళో నువ్వు ఉంటూ నీ చర్చికి వెళ్తూ ఉండు, కానీ మమ్మల్ని మాత్రం నువ్వు ఇన్వాల్వ్ చేయొద్దు, చర్చికి రమ్మని అడగొద్దు, మేము రాము, అలాగే నువ్వు మా యొక్క సనాతన ధర్మంలో మా యొక్క పూజా కార్యక్రమంలో నువ్వు పాల్గొనడానికి అవసరం లేదు అని తీర్మానించుకున్నారు. అంటే ఇంటి దగ్గరే ఉంటూ అని చెప్పారు బ్రదర్. సో ఈ యొక్క నిర్ణయానికి ఒప్పందమై నేను ఇంకా ఇంటికి వెళ్ళాను అనమాట. వెళ్తూ దేవుని మందిరంకి వెళ్తూ వస్తూ ఉండేవాడిని. అప్పుడు నాకు ఇంకా నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాను. సో ఇంకా బ్రతకాలి కాబట్టి ఎంతో కొంత పని చేసుకోవాలి, అమ్మ వాళ్ళని పోషించాలి. మేము మిడిల్ క్లాస్ బ్రదర్. మాకు చిన్న రేకులు ఇల్లు ఉండేదన్నమాట, చాలా చిన్న రేకులు ఇల్లు. మా యొక్క అన్నయ్య గారికి కూడా మ్యారేజ్ అయిపోయింది, అక్క గారికి కూడా మ్యారేజ్ అయిపోయింది. అందరం మేము ఒక దగ్గరే ఉండేవారం అనమాట. చాలా చిన్నది, 2 రూమ్సే ఉండేవి. అటువంటి కుటుంబ పరిస్థితి మాది. ఏదో పని చేసుకుంటేనే తినేవాళ్ళం అనమాట. సో ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు బ్రతికే వాళ్ళం మేము. సో అలాంటి సిచ్యువేషన్లో నేను పానీపూరి బండి దగ్గర పానీపూరి హోటల్స్లో పని చేశాను బ్రదర్. 6,000 రూపాయలకి 7,000 రూపాయలకి పని చేశాను అనమాట, పానీపూరి వేయడం బ్రదర్. సో దేవుని సన్నిధికి వెళ్తూ వస్తూ ఆ యొక్క పానీపూరి బండిలో పని చేసుకుంటూ, అలాగే మా ఖమ్మంలో గ్రానైట్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది కదా బ్రదర్, గ్రానైట్ యొక్క ఇండస్ట్రీ ఎక్కువ ఉంటుంది. సో కొంతకాలం అక్కడ పనిచేస్తూ ఆ లారీలలో అక్కడ పని చేసుకుంటూ, అలాగే ఇక్కడ పానీపూరి దాంట్లో పని చేసుకుంటూ వచ్చిన కొన్ని డబ్బులతో కుటుంబాన్ని సాగించుకుంటూ ఉండేవాళ్ళం బ్రదర్. 2023లో బ్రదర్, 2023లో నాకు ఇక్కడ ఆపరేషన్ అయింది. ఏమైందంటే ఇక్కడ నాకు స్పైనల్ కార్డ్లో సర్జరీ జరిగింది. ఇక్కడ నాకు ఇంతలాంటి కణిత లాంటి ఒక గడ్డ అయింది బ్రదర్. చాలా వాపు వచ్చేసి ఇంత గడ్డ అయిందనమాట.
ఆ టైంలో నాకు అన్నారు అమ్మ నాన్న వీళ్ళందరూ చూసి, నువ్వు దేవుడు దేవుడు అని వెళ్ళావు కదా, ఏం చేశాడు నీ దేవుడు? నీకు ఒక మేలు లేదు, నువ్వు చదువు పోయింది, నువ్వు పని చేసుకుంటున్నావు, పైగా నీకు ఈ జబ్బు వచ్చింది. చాలామంది డాక్టర్స్ క్యాన్సర్ అన్నారు, ఇది క్యాన్సర్కి దారితీస్తుంది, ఇది క్యాన్సర్ అనేది చాలామంది డాక్టర్స్ చెప్పారు బ్రదర్. చాలా చాలా ఇబ్బంది పెట్టారు ఫ్యామిలీ వాళ్ళు. నీ దేవుడు ఏం చేశాడు, నీ దేవుడు ఇదేగా చేసింది, నువ్వు నమ్ముకున్నావు, మేమందరం ఒకవైపు ఉన్నాం, మేము మంచిగా ఉన్నాం, నువ్వు దేవుడని వెళ్ళావు, నీకు ఒక క్యాన్సర్ అని జబ్బు వచ్చింది అని దూషించారు, ద్వేషించారు బ్రదర్. అయినప్పటికీ కూడా దేవుని యొక్క శక్తి ఏంటో నాకు తెలుసు. దేవుని యొక్క ఆయన యొక్క ఆలోచనలు, మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. సో నా యందు ఉన్న ఆయన చిత్తం ఏమిటో నాకు తెలుసు. సో ఆ యొక్క ఆలోచనతో నేను ముందుకెళ్తూ, నాకు డాక్టర్స్ సర్జరీ చేయాలన్నారు బ్రదర్. ఆ టైంలో నా కొరకు ప్రార్థించేవారు ఎవరు లేరు. నేను కోరుకునేవాడిని ఎప్పుడు నా కొరకు ప్రార్థించే తల్లి, నాకు ఒక అమ్మ ప్రార్థించే తల్లి ఉంటే బాగుండని అన్నప్పుడు, నా స్కూల్లో బ్రదర్, మా స్కూల్ టీచర్ ఉండేవారు ఎలిజబెత్ రాణి అనేసి, మా స్కూల్ టీచర్ బ్రదర్. ఆమె అమెరికాలో ఉంటూ నా కొరకు ఎంతో ప్రార్థన చేశారు, కన్నీటి ప్రార్థన చేశారు. అక్కడ టైమింగ్స్ వేరు, ఇక్కడ టైమింగ్స్ వేరైనప్పుడు కూడా ఎంతో నా కొరకు ప్రార్థన చేశారు, కన్నీటి ప్రార్థన. నా ఆత్మను బలపరుస్తూ చాలా ప్రార్థన చేశారు, నన్ను ధైర్యపరుస్తూ దేవుడు నాతో ఉన్నాడు అనేసి ఎంతో ధైర్యపరిచి చాలా ప్రార్థన, ఆత్మీయంగా నన్ను చాలా బలపరిచారు బ్రదర్. అంటే దేవుడు నేను ఎక్కడ అంటే ఈ యొక్క పరిస్థితిని బట్టి కృంగిపోతాను అనేసి ఆ టైంలో ఒక్కొక్కరిని దేవుడు వాడుకుంటూ నన్ను బలపరిచాడు బ్రదర్. ఆ టైంలో నాకు సర్జరీ జరిగింది. ఆ యొక్క గడ్డని మరలా టెస్ట్కి పంపించినప్పుడు అది క్యాన్సర్ కాదు అని చెప్పారు బ్రదర్. క్యాన్సర్ కాదు అని చెప్పారు. దేవుణ్ణి ఎంతో స్తుతించాను అప్పుడు. దాని తర్వాత ఏమైందంటే అలా నేను ఇంకా దేవునిలో కొనసాగుతూనే ఉన్నాను. ఆ టైంలో ఏమైందంటే బ్రదర్, నేను ఏదైతే ఇంటర్ ఫెయిల్ అయిపోయానో పని చేసుకున్న టైంలో మా ఫ్రెండ్ వైజాగ్లో ఉంటారు, అతని ద్వారా ఏమైందంటే నాకు ఒక చిన్న జాబ్ ఆపర్చునిటీ వచ్చింది అబ్రోడ్ వెళ్ళడానికి జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. అసలుకి నాకు సంబంధం లేనటువంటి జాబ్ అది, నాకు చదువు కూడా దానికి సరిపోదన్నమాట. నాకు ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేయడానికి నాకు రాదు. అలాంటి టైంలో దాదాపు అతను ఇచ్చినటువంటి గైడెన్స్ ద్వారా నేను పాస్పోర్ట్ అప్లై చేసుకుని అలా చేస్తున్న టైంలో దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుడు నడిపించాడు. ఆ టైంలో దాదాపు ఒక 200 మంది ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు, అందులో ఆ ఇంటర్వ్యూలో కూడా నాకు ఏం తెలియదు అనమాట, ఆన్లైన్ ఇంటర్వ్యూలో. ఆ టైంలో 200 మంది దాదాపు నాకన్నా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, చాలామంది యోగ్యత కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నప్పటికీ అందులో ఒక 20 మందిని సెలెక్ట్ చేశారు. అందులో నా పేరు ఉంది బ్రదర్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ టైంలో బ్రదర్ దేవుడు నాకు ఇచ్చాడు, విదేశం వెళ్ళడానికి నాకు ఇచ్చాడు. నేను ఎప్పుడు కల్లో కూడా నేను అనుకోలే బ్రదర్, ఎందుకంటే నా బ్రతుకు ఏంటో నాకు తెలుసు. నేను మా ఇల్లు ఏంటి, నా యొక్క సిచ్యువేషన్ ఏంటి, నేను చిన్న చిన్న షాపులు పనిచేసుకున్న వాడిని. నేను కల్లో కూడా ఎప్పుడు ఊహించలేదు బ్రదర్, నేను ఫ్లైట్ ఎక్కుతానని ఊహించలేదు. అలా నా జీవితంలో మొట్టమొదటిసారిగా దేవుడు నా జీవితాన్ని ఒక స్టెప్ అనేది దేవుడు వేశాడు బ్రదర్. దాని తర్వాత నేను ఆ కంట్రీ వెళ్ళాను. మరి ఈ విషయం తెలిసిన తర్వాత మీ పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉందా బ్రదర్? సంతోషపడ్డారా అంటే పడ్డారు బ్రదర్. ఎందుకంటే దేవుడి పరంగా సంతోషపడలే, కానీ నా నుండి కొంచెం ధనం వచ్చింది, ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ చేస్తున్నాడు అన్న విధంగా సంతోషపడ్డారు. అంతే తప్పించి దేవుని విషయం బట్టి అయితే సంతోషపడలేదు. దేవుడు నన్ను ఇంత మార్చాడు, ఇంత స్థితిలో ఉంచాడని దేవుడిని బట్టి సంతోషించలే, కానీ నా వల్ల వాళ్ళకి కొంచెం లాభము లేదా ఫైనాన్షియల్గా కొంచెం బాగుంది అన్న విధంగానే వారు సంతోషపడ్డారు. 7,000కి జీతం ఉన్న నన్ను ఒకేసారి దేవుడు 60,000 రూపాయలు నాకు జీతం, ఒక పర్ మంత్ 60,000 రూపాయలకి శాలరీ వచ్చేలాగా దేవుడు కృప చూపించాడు బ్రదర్. నేను ఆశ్చర్యపోయాను. ప్రభువా, నన్ను ఎందుకు ప్రభువా ఇంతగా ప్రేమించావు ప్రభువా, నేను ఎందుకు యోగ్యత లేని నన్ను ఎన్నో పాపం చేశాను, ఎన్నోసార్లు పడిపోయాను ప్రభువా, అయినా నన్ను నువ్వు ఎందుకు ప్రేమించావు చాలా ఏడ్చినప్పుడు దేవుడు మా అయ్యగారు చెప్పిన మాట గుర్తొచ్చింది. ఏదైతే దేవుడు నాతో వాగ్దానం చేశాడో, నీవు చూపిన నీ ప్రేమను బట్టి చేసిన పరిచర్యనికి నీ మర్చిపోవడానికి అన్యాయస్తుని కాదు అన్న మాట గుర్తొచ్చింది బ్రదర్. నా జీవితంలో దేవుడు అలా దేవుని యొక్క ప్రేమని నాతో చూపిస్తూ నన్ను హెచ్చిస్తూ వచ్చాడు బ్రదర్. అలా అయిపోయిన తర్వాత నేను మరలా ఇండియా వచ్చాను, కొంచెం డబ్బు సంపాదించాను, మా యొక్క అప్పులు ఉంటే కొంచెం తీర్చాను బ్రదర్. అలా వెళుతూ వస్తూ నేను ఇప్పుడు వరకు ఒక 6 దేశాలు తిరిగాను బ్రదర్. 2 ఇయర్స్లోనే 6 దేశాలు తిరిగాను.
38 సార్లు ఫ్లైట్స్ ఎక్కాను బ్రదర్. నేను 6-7 వేలు సంపాదించుకున్న నన్ను దేవుడు ఎంతగానో బ్రదర్, ఎంతగానో దీవించి ఆశీర్వదించాడు. అయినప్పటికీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి నేను దేవుడికి దగ్గర అవుతున్న కొద్దీ నేను నా జీవితంలో కూడా ఎన్నోసార్లు పడిపోయాను బ్రదర్. అది ఎలా అంటే, నేను ఏదైతే బ్యాంకాక్లో కొంతకాలం పనిచేస్తాను బ్రదర్, బ్యాంకాక్ అనే దేశంలో కొంతకాలం పనిచేస్తాను. అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్నేహితులు బట్టి, అంటే యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారు అన్న ఒక వాక్యము బట్టి నేను చెప్తున్నాను. ఏంటంటే, నేను ఎప్పుడైతే ఆ బ్యాంకాక్ దేశంకి వెళ్ళానో అప్పటి వరకు నాకు మందు కానీ సిగరెట్ కానీ ఈ అన్నిటికీ దూరంగా ఉన్నాను బ్రదర్, అన్నిటికీ దూరంగా బ్రతికాను. కానీ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళానో అసలు పూర్తిగా దేవుణ్ణి మర్చిపోయాను బ్రదర్. పూర్తిగా దేవుణ్ణి మర్చిపోయి నాలో గర్వం వచ్చేసింది. చాలా గర్వపడ్డాను. ఎందుకంటే ఒకప్పుడు తిండికి దికాన లేని నేను ఒకానొక టైంలో బ్రదర్ తిండికి ఎప్పుడైతే బయటికి వచ్చేసానో, నాకు తిండికి లేక మాడిపోయిన అన్నం ఉంటే ఆ అన్నంలో నీళ్లు పోసుకొని ఆ తేలిన అన్నాన్ని తీసుకొని ఆకలికి తట్టుకోలేక తిన్న పరిస్థితిలో నేను వెళ్ళాను బ్రదర్. కానీ ఆ సిచ్యువేషన్ కూడా నేను మర్చిపోయి దేవుడికి దూరం అయిపోయి ఈ లోక సంబంధమైనటువంటి పాపంలో నేను పడిపోయాను బ్రదర్. వ్యభిచారం చేశాను, తాగాను, తిరిగాను, పబ్బులకి వెళ్ళాను, క్లబ్బులకి వెళ్ళాను. ఎంత పాపంలోకి వెళ్ళిపోయానంటే కనీసం నేను ప్రార్థన చేసుకోవడానికి కూడా నాకు అంటే ఆ మనసు వచ్చేది కాదనమాట. అంతలా పాపంలో పడిపోయాను. ఎన్నో ఘోరమైన తప్పులు చేశాను, ఘోరమైనటువంటి పాపాలు చేశాను బ్రదర్. నా జీవితంలో మరలా దేవుడు నన్ను క్షమించడేమో అన్నంతగా ఈ లోకంలో పడిపోయాను బ్రదర్. ఎన్నో బలహీనతలు, చెప్పుకోలేని బలహీనతలు దేవునికి మాత్రమే తెలుసు బ్రదర్ అవి. అలాంటి పరిస్థితిలో కూడా దేవుడు నాతో ఉన్నాడు. నేను దేవుడిని విడిచిపెట్టినప్పటికీ కూడా దేవుడు నన్ను విడిచిపెట్టకుండా అలాంటి పరిస్థితుల్లో నడిపిస్తూ ఉన్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే బ్రదర్, దుష్ట సాంగత్యము మంచి నడవడికని పాడు చేస్తుంది అన్నట్టుగా ఈ లోక సంబంధంగా ఎవరైతే అన్యులు ఉన్నారో వారితో స్నేహం చేసి నా జీవితాన్ని మొత్తం పాడు చేసుకొని దేవునికి దూరం అయిపోయి తాగుడికి, తిరుగుడికి, ఒకానొక టైంలో గంజాయి తీసుకొని ఎన్నోసార్లు వ్యభిచారంకి వేయి పాపంలో పడిపోయాను బ్రదర్. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మనసు వచ్చేది కాదు. దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో అని ఎంతో బాధపడేవాడిని బ్రదర్. కానీ దేవుడు ఒకరోజు నాతో మాట్లాడిన మాట ఏంటి అంటే, నేను అనుకునేవాడిని, దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తాడా, నాలో ఇన్ని బలహీనతలు ఉన్నాయి, ఇంత పాపం చేశాను దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తాడా, ఏ మొహం పెట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ప్రార్థన చేయాలి అని నా జీవితం ఇంతే అని అనుకున్న టైంలో దేవుడు నాతో మాట్లాడిన ఒక మాట బ్రదర్, ఒక మంచి ఆత్మీయ స్నేహితుడిని నాకు ఇచ్చాడు బ్రదర్. జాన్ వెస్లీ అనేసి రాజమండ్రిలో ఉంటారు, ఆత్మీయుడు. నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం బ్రదర్. అతని ద్వారా దేవుడు మరలా నన్ను బలపరుస్తూ వచ్చాడు. నా పాప జీవితంలో, పడిపోయిన జీవితంలో అతను నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి నన్ను బలపరుస్తూ దేవుని వాక్యం చెప్తూ, దేవుని మాటలు చెప్తూ మరలా నన్ను నడిపిస్తూ దేవునిలోకి వచ్చాడు బ్రదర్. తను చెప్పిన మాట ఏంటి అంటే, దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు, నువ్వు చేస్తున్న ప్రతి పాపమును బట్టి దేవుడు బాధపడొచ్చు, కానీ ఆయన మనస్సు నీ యందు అసహ్యపడదు అన్న మాట నాకు చెప్పినప్పుడు ఎంతో పశ్చాత్తాపం కలిగింది బ్రదర్. ఎందుకు అనంటే, నేను చేసిన పాపములు నాకు దేవునికి మాత్రమే తెలుసు. అలా నేను ఇండియా వచ్చినప్పుడు, వారి యొక్క సంఘానికి వెళ్ళినప్పుడు తను చేస్తున్న పరిచర్య, తన యొక్క పాస్ట్, తన యొక్క పాప జీవితం గురించి తను చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ప్రభువా, నువ్వు ఇంత గొప్పవాడివా, ఇంత పాపులను కూడా నువ్వు వాడుకోగలవా అని నాలో ఎంతో నాకు ఆశ కలిగింది బ్రదర్. అలాంటి టైంలో నేను చాలా దేవుని కొరకు బ్రతకాలి, పడిపోయిన జీవితం అని మరలా నేను దేవునిలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ టైంలో బ్రదర్ మరలా నేను ఎవరైతే ఏదైతే నేను జీవిస్తున్న మా ఖమ్మం జీవితంలో మా ఇంటికి వచ్చాను. మా నాన్నగారు 2024లో చనిపోయారు బ్రదర్. 24లో చనిపోయారు. మా నాన్నగారికి షుగర్ ఉందన్నమాట. షుగర్ వచ్చి ఇన్ఫెక్షన్ కాల్ తీసేశారు. ఆ టైంలో కూడా నేను ఇండియాకి రావడానికి అవ్వలేదు. కొన్ని ఇబ్బందులు బట్టి నేను ఇండియా రావడానికి అవ్వలేదు. మా నాన్నగారిని కూడా చివరి చూపు చూసుకోలేకపోయాను. వాళ్ళంతా హిందూ సాంప్రదాయంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు చెప్పినట్టుగా మనం తల్లిదండ్రుని సన్మానించాలి కాబట్టి ఆ టైంలో మా నాన్నగారి కోసం రావాలనుకున్నా కానీ రాలేకపోయాను. ఆ టైంలో ఇంటి దగ్గరకు వచ్చాను, కొన్ని రోజులు ఉన్నాను, బలపరిచాను.
వారికి ఆర్థికంగా సహాయం చేశాను బ్రదర్. అంటే నా జీవితంలో నేను ఎవరైతే నన్ను దూషించి, ద్వేషించి, ఎందుకు పనికిరావు, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు, నీ బ్రతుకు ఇంతే అన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు నన్ను ఒక ఘనతగా నన్ను నిలబెట్టాడు బ్రదర్. నేను పని చేసుకుంటూ, హోటల్లో పని చేసుకుంటూ నేను ప్లేట్లు తీసుకున్నాను బ్రదర్. బల్లాలు తుడిచాను, ప్లేట్లు తీశాను నేను. ఆ పాత్రలు కడిగాను. ఎంతోమంది చూసి నవ్వారు. నా స్నేహితులు, నా బంధువులు వచ్చి నన్ను చూసి నవ్వి వెళ్ళిపోయారు. కానీ వారి ఎదుటే నన్ను ఒక ఘనతగా దేవుడు నిలబెట్టారు. వారందరూ వచ్చి నువ్వు చేస్తున్నటువంటి జాబ్లో మాకు కూడా ఏదైనా ఉంటే చూడు అని వారు నా దగ్గరకు వచ్చేలాగా దేవుడు అంత గొప్పగా నిలబెట్టాడు బ్రదర్. మాకు ఇల్లు లేదు బ్రదర్. ఉన్న చిన్న రేకుల ఇంట్లోనే బ్రతికే వాళ్ళం. ఫ్లడ్స్ వచ్చి ప్రతి సంవత్సరం మా ఇంటి పక్కన ఫ్లడ్స్ వచ్చినప్పుడు ప్రతిసారి మా ఇల్లు మునిగిపోయేదన్నమాట. సామాన్లన్నీ పాడైపోయాయి. మొత్తం తినడానికి కూడా ఉండేది కాదు. అలాంటి వరదల్లో ఎన్నోసార్లు మేము మా యొక్క సామాన్లు మోసుకుంటూ వెళ్తున్నటువంటి దీనమైన పరిస్థితి అనమాట. అలా ఆర్థికంగా దేవుడు నన్ను పోషిస్తూ, ఇల్లు లేని మాకు ఇప్పుడు నా ద్వారా దేవుడు ఒక 35 lakhs సరిపోయేంత ఒక మంచి గృహాన్ని దేవుడు నా ద్వారా అమ్మ వాళ్ళకి ఇచ్చేలాగా దేవుడు కృప చూపించాడు బ్రదర్. అంటే నేను ఎందుకు పనికిరాని నన్ను అన్న అందరూ కూడా వీడిని దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు, వీడు నమ్మిన దేవుడు గొప్పవాడు, మనకి లేని భాగ్యం, వీడి వల్ల విదేశాలు వెళ్ళాడు, ఎన్నో ఫ్లైట్స్ ఎక్కాడు, వీడు ఎన్నో దేశాలు తిరుగుతున్నాడు అని ఎంతోమంది నా గురించి చెప్పుకునేలాగా దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు బ్రదర్. సో అలాంటి టైంలో నేను ఖమ్మం పట్టణంలో వచ్చినప్పుడు నేను ఆ పాపపు జీవితంలో బ్రతికాను. ఎవరైతే ఈ జాన్ వెస్లీ అనే బ్రదర్ నన్ను బలపరుస్తూ వచ్చాడు బ్రదర్. బలపరుస్తూ వచ్చినప్పుడు నేను బ్యాప్టిజం తీసుకోవాలని ఆశ పుట్టింది. అని దేవుణ్ణి ఎరిగాను కానీ రక్షణ లేదు నాకు. దేవుణ్ణి విశ్వసించాను కానీ రక్షణ లేదు. సో ఆ టైంలో నేను ఏదైతే ఖమ్మం జిల్లాలో ఒక దైవ స్వరూపి అనే ఒక దైవజనుడు షడ్రక్ అనే అయ్యగారి ద్వారా వారి యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు వారి యొక్క పరిచర్యని చూసి నేను ఎంతో నాలో అంటే నేను అనేకమైనటువంటి చర్చెస్కి వెళ్ళాను. అనేక మంది సేవకులను చూశాను. పెద్ద ఇప్పుడు పలుకుబడి ఉన్న పేరుగున్న పెద్ద సేవకుల దగ్గరకు నేను వెళ్ళాను బ్రదర్. ఎంతోమంది దగ్గరికి వెళ్ళాను. కానీ ఇప్పుడు నేను ఎప్పుడైతే షడ్రక్ అనే అయ్యగారి యొక్క చర్చ్కి వెళ్ళానో వాళ్ళ చిన్న రేకులు ఇల్లు అయ్యగారు, చిన్న రేకుల మందిరం, వాళ్ళకి ఉండడానికి కూడా లేదు, తినడానికి కూడా లేదు. కానీ వారు ఎంతో వాళ్ళు దేవుని కొరకు ప్రయాసపడి పరిచర్య చేస్తున్నప్పుడు నాలో ఎంతో ఆసక్తి అనిపించింది. నేను ఎన్నో తిరిగాను, ఎన్నో చూశాను, కానీ ఇంత భారం కలిగిన సేవకులు ఉన్నారా అని అనిపించింది బ్రదర్. సో నాకు చాలా ఆశ కలిగి వారితో పరిచయం ఏర్పడి వాళ్ళ సన్నిధి మందిరంకి వెళుతూ వారు నన్ను ఎంతో ఆత్మీయంగా మళ్ళీ ఈ వెస్లీని వాడుకున్నట్లుగా మరలా నా జీవితంలో దేవుడు వీళ్ళ ద్వారా నన్ను బలపరుస్తూ నీ జీవితం ఇది కాదు ఇది, నీ జీవితం ఇది కాదు ఇది అనేసి కొన్ని రోజులు అలా వాళ్ళ సన్నిధికి వెళ్తూ ఒక 3 రోజులు బాప్టిజం తీసుకోవాలన్న ప్రేరేపణ వచ్చింది. అలా ఒక 3 రోజులు బ్రదర్ నేను వారి దేవుని సన్నిధిలో ఉంటూ ప్రతి ఒక్క పాపాన్ని దేవుడు ఒప్పించి నన్ను దిద్దుబాటు చేసి నన్ను స్థిరపరిచాడు బ్రదర్. స్థిరపరిచి నిన్ను రక్షణ తీసుకునే విధంగా దేవుడు నన్ను కృప చూపించాడు బ్రదర్. అలాగే నేను ఒకటి చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. ఇంకో విషయం ఏమిటంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి అది గిఫ్ట్ అనాలో ఏమనాలో తెలియదు, కానీ నేను అమ్మాయిగా కూడా మాట్లాడగలను బ్రదర్. అమ్మాయిగా కూడా వాయిస్ చేంజ్ చేసి మాట్లాడగలను. ఇది ఎలా అంటే నా చిన్ననాటి ఒక 14-15 సంవత్సరాల్లో నాకు అలా వాయిస్ అనేది వచ్చేసింది అనమాట. అలాగా చాలామందితో మాట్లాడుతూ రీఛార్జెస్ అంటే ఫోన్ రీఛార్జెస్ చేర్చుకుంటూ అంటే నా యొక్క ఏదైతే ఖర్చులకు ఉంటుందో ఆ డబ్బుల కోసం వాళ్ళని మ్యానిపులేట్ చేస్తూ ప్రేమను చూపిస్తూ అనేక మంది కొన్ని వందల మందిని వారిని వాడుకుంటూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా కొన్ని అకౌంట్స్ క్రియేట్ చేస్తూ వాళ్ళకి తెలియకుండా ఒక అమ్మాయిగా నేను కనిపిస్తూ అంటే దేవుణ్ణి ఎరిగాను, రక్షణ లేదనమాట. దేవుణ్ణి ఎరిగాను, ఆయన ఇలాంటివి చేస్తూనే ఉన్నాను, నామకార్థంగానే బ్రతికాను. కానీ దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించాడు, నన్ను విడిచిపెట్టకుండా దేవుడు ప్రేమించాడు. కానీ నేను ప్రతి క్షణం దేవుణ్ణి మోసం చేసుకుంటూనే వస్తున్నాను అనమాట. అమ్మాయి వాయిస్తో ఫోన్ కాల్స్లో మాట్లాడేవారండి? మాట్లాడేవాడిని బ్రదర్. చాలా మందితో మాట్లాడాను. కొన్ని లక్షల రూపాయలు నేను తీసుకున్నాను, కొన్ని లక్షలు వేలు. నేను ఎక్కడికి వెళ్ళినా ఫ్లైట్స్ కానీ బస్సులు కానీ ట్రైన్స్ కానీ ఫస్ట్ క్లాస్ ఏసీలు, నేను ఎక్కడికి వెళ్ళినా రూమ్స్, హోటల్ రూమ్స్, బట్టలు, ప్రతిదీ సమస్తము నేను
నేను వారిని తెలియకుండా మ్యానిపులేట్ చేస్తూ వాళ్ళు ఎంతో 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 వారిని నమ్మించి ఎంతో మందిని మోసం చేశాను బ్రదర్. ఇప్పుడు ఆ వాయిస్ ఏమైనా మాట్లాడగలరండి? అంటే జస్ట్ క్లారిఫికేషన్ కోసం అండి. సో ఎప్పుడైతే నేను ఈ సోషల్ మీడియాలో ఎవరైతే వ్యక్తులతో నేను మాట్లాడేవాడినో, సో ఆ వ్యక్తులతో నేను ఎలా మాట్లాడేవాడిని, ఎలా వారిని మ్యానిపులేట్ చేస్తూ వారి పాపం జీవితానికి నేను ఎలా కారణమై వాడినే నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను బ్రదర్. సో కన్నా బాగున్నావా, ఏం చేస్తున్నావు నాన్న, ఈరోజు ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళావు, కనీసం కాల్ కూడా చేయట్లేదు ఏంటి నువ్వు, నా మీద ప్రేమ తగ్గిపోయిందా, బోర్ కొట్టేసాను నేను అప్పుడే, నా మీద ప్రేమ తగ్గిపోయిందా, మనం మ్యారేజ్ చేసుకుందాం అన్నావు కదా, అమ్మ నాన్నలతో మాట్లాడావా, మాట్లాడిస్తానన్నావు, ఇంకా మాట్లాడట్లేదేంటి, సో నా కోసం అది చేస్తాను ఇది చేస్తాను అంటున్నావు, నువ్వు ఎంత బిజీ ఉన్నా కానీ కనీసం నాతో కొంచెం కూడా టైం స్పెండ్ చేయలేవా నువ్వు. ఇలా అనేక మందితో అంటే వాళ్ళు మ్యానిపులేట్ చేస్తూ, ప్రతి ఒక్క అబ్బాయి కూడా బలహీనత ఏంటంటే ఒక అమ్మాయి. సో ఆ బలహీనతను పట్టుకొని నేను ఎంతో మందితో మాట్లాడాను. ఎలా అంటే అన్నోన్ పర్సన్స్గా మాట్లాడుతూ వారిని పరిచయం చేసుకుంటూ వారి యొక్క ప్రతి పెయిన్ పాయింట్, వాళ్ళు ఎక్కడ అంటే వారి యొక్క పాస్ట్ లైఫ్ని తెలుసుకుంటూ, వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో ప్రతిదీ నేను తెలుసుకుంటూ వారి పెయిన్ పాయింట్ ఏంటి, సో వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అంటూ ఆ పెయిన్ పాయింట్ని పట్టుకుంటూ వాళ్ళ యొక్క డిజైర్ అంటే వాళ్ళ కోరికలు ఏంటని పట్టుకుంటూ వాటిని ద్వారా నేను వారితో మాట్లాడుతూ వాళ్ళకి కేర్ చూపిస్తూ వాళ్ళకి దగ్గర అయ్యేవాడిని బ్రదర్. అలా దగ్గర అవుతూ వారికి నేను వాళ్ళ మైండ్లో నా యొక్క ఇమాజినేషన్ అంటే నేను గుర్తుండిపోయేలాగా వారిని డిజైన్ చేసేవాడిని. నేను అంటే పూర్తిగా నేను మోల్డ్ చేసుకునేవాడిని, నా హ్యాండిల్లో చేసుకునేవాడిని అనమాట. అంటే నాకు పాపం అని తెలుసుకొని పాపంలోనే జీవించేవాడిని. సో అలా నడుస్తున్న టైంలో ఎప్పుడైతే నా జీవితంలో ఈ యొక్క దైవస్వరూపి అనే ఒక మినిస్ట్రీ దేవుడు పరిచయం చేశాడో, వారి ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నీ జీవితం ఇది కాదు, నీ జీవితం ఇది కాదు, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా ఉండాలి, నీ వల్ల అనేకులు మారాలి, నిన్ను బట్టి అనేకులు రక్షించబడాలి అని నాలో దేవుడు ఒక ఆత్మ నాతో నింపబడింది బ్రదర్. నేను ఇలా కాదు ఇలా అని నా జీవితాన్ని మొత్తాన్ని కూడా దేవుడు మార్చి నన్ను ఒక నూతన సృష్టిగా ఆ యొక్క జీవితం మొత్తాన్ని నేను ఒక రోజు కూడా బ్రదర్ ఒక అబ్బాయితో మాట్లాడకుండా ఉండేవాడిని కాదు. ప్రతిరోజు నేను ఎవరో ఒకరిని బాధ పెడుతూనే ఉండేవాడిని. ఎలాగైనా మోసం చేయాలి, డబ్బులు తీసుకోవాలి. కానీ అంత పాపపు జీవితంలో ఒక మాటలో చెప్పాలంటే ఇలాంటి సాక్ష్యం ఈ ప్రపంచంలో ఉండదేమో. నాలాంటి దౌర్భాగ్యుడు, నాలాంటి పాపి, ఇలాంటి వేస్ట్ వ్యక్తిని దేవుడు నన్ను మార్చాడు అని ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చి అనేక మంది నన్ను బట్టి దేవుని మహిమపరచాలి. ఎందుకంటే నా పక్క పాపాన్ని, నా యొక్క ఇలాంటి జీవితాన్ని నేను ఎన్నోసార్లు నేను పాపంలో ఈ యొక్క జీవితంలో నుండి రావాలని నేను అనుకున్నాను బ్రదర్. కానీ నా వల్ల ఎప్పుడూ అవ్వలేదు. నేను ఎన్నోసార్లు ఏడ్చాను, ఎన్నోసార్లు బాధపడ్డాను. కానీ ఎంతోమంది నాకు మాటలు చెప్పారు. నేను మారాలి, నా జీవితం మారాలని మరలా నేను హైందవంలోకి వెళ్ళాను, దుర్గా టెంపుల్కి వెళ్ళాను, తిరుపతి దగ్గరికి వెళ్ళాను. నా ఫొటోస్ కూడా ఉన్నాయి బ్రదర్, నేను షేర్ చేస్తాను. ప్రసాదాలు తిన్నాను, నా జీవితం మారాలని ఒకరి బట్టి నేను వెళ్ళాను అనమాట. వాళ్ళ గుడులకి వెళ్ళాను, టెంపుల్స్కి వెళ్ళాను, మరలా పాప జీవితానికి పూజలు చేశాను, వెళ్ళాను, సమస్తాన్ని విడిచిపెట్టి మరలా నేను యొక్క పూజలు పునస్కారాలు అంటూ మరలా వెళ్ళాను. కొంతకాలం వెళ్ళిన దేవుడు నన్ను బలపరిచి నువ్వు ఇది కాదని దేవుడు నాతో మాట్లాడాడు బ్రదర్. ఎలా బలపరిచాడంటే బ్రదర్, దేవుడి యొక్క ఏదైతే నా జీవితం, నా యొక్క అంతరాత్మలో దేవుని మాటలు గుర్తొచ్చాయి. కానీ నేను జస్ట్ నా ఇమాజినేషన్ అనుకునేవాడిని, దేవుని మాటలను నేను అంగీకరించేవాడిని కాదు. నా ఇమాజినేషన్ అని నేను అనుకునేవాడిని. అప్పుడు ఒక దైవజనుడు ద్వారా నాతో మాట్లాడి, నువ్వు ఇలా కాదు, నీ జీవితం ఇది కాదు, దేవుడిని ఎందు ఒక ప్రణాళిక ఉంది, నీ జీవితం నువ్వు అనేక మందికి సాక్షిగా ఉండాలి, ఆయన నిన్ను వాడుకుంటాడు అని చెప్పినప్పుడు నన్ను ఏదైతే మొదటి స్వభావం ఉందో ఆ స్వభావంలోకి నన్ను దేవుడు నడిపించాడు బ్రదర్. నన్ను ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టలేదు. నేను చేసిన ఇంత ఘోరమైన పాపాల నుండి దేవుడు నన్ను విడిపించి, దేవుడు నన్ను బాగు చేశాడు. నన్ను విడిచిపెట్టకుండా, నన్ను మరువకుండా నన్ను మార్చుకున్న ప్రేమ నన్ను అంతగా దేవుడు ప్రేమించాడు. ఆయన ప్రేమను బట్టి మాత్రమే నేను మారాను, నా అంతటా నేను మారలేదు. ఇలాంటి
బలహీనమైన పరిస్థితుల్లో ఎన్నోసార్లు నేను ఏడ్చాను, ఎన్నోసార్లు బాధపడ్డాను. ఎందుకు ప్రభువా నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అనుకున్నాను, కానీ రాలేకపోయేవాడిని. ఎప్పుడైతే నేను ఒక పాపం 3 రోజులు నేను చర్చిలో ఉంటూ ప్రతి పాపమును నేను ఒప్పుకొని కన్నీటితో ఏడ్చి, నా కోసం ఎంతోమంది దైవజనులు, నా ఆత్మీయ ఫ్రెండ్స్ ఎంతోమంది నా కొరకు ఏడ్చి, నా యొక్క మార్పు కొరకు వారందరూ నా కోసం ప్రయాసపడి, నేను ఒక రోజున బాప్టిజం తీసుకున్నప్పుడు ఆ రోజుతో నా పాపపు జీవితం మొత్తం సమాధి అయిపోయి నూతన సృష్టిగా దేవుడు నన్ను మార్చి, ఆ రోజుతో నాలో ఉన్నటువంటి ప్రతి ఆలోచనలు కూడా దేవుడు సమాధి చేశాడు బ్రదర్. అప్పటి నుండి ఇప్పుడు వరకు ఒక్క క్షణము నేను ఒక వ్యక్తిని మోసం చేయాలన్న ఆలోచన ఉండే నన్ను, అసలు ఆ ఆలోచన నుండి పూర్తిగా నన్ను దేవుడు మానిపించేసి, ఆయన ధ్యాస, ఆయన ఆలోచనలో, ప్రార్థనలో పరిశుద్ధాత్మతో నన్ను నింపబడుతూ, పరిశుద్ధాత్మతో నన్ను నడిపిస్తూ, నన్ను ఎంతో బలపరిచి, నా జీవితాన్ని మార్చి, అనేక మందికి నన్ను ఆశీర్వాదకరంగా కొన్ని సభల్లో, ఎన్నో మీటింగ్స్లో ఎంతోమంది నన్ను పిలుస్తూ నా యొక్క సాక్ష్యాన్ని పంచుకునే విధంగా దేవుడు నన్ను ఇంత గొప్పగా వాడుకుంటాడు అని నా జీవితంలో అనుకోలేదు బ్రదర్. ప్రస్తుతం మీరేం చేస్తున్నారు బ్రదర్? నేను ప్రస్తుతం వచ్చేసి బ్రదర్, నేను ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ, క్రూడ్ ఆయిల్స్ కంపెనీలో నేను సేఫ్టీ ఆఫీసర్గా చేస్తున్నాను బ్రదర్. అంటే నేను ఒక దేశం అని కాదు బ్రదర్, మా యొక్క కంపెనీస్ వచ్చేసి ఒక 90 దేశాల్లో ఉంది. సో అందులో మాది షట్ డౌన్స్, అంటే ఒక దేశంలో కొన్ని రోజులు, 1 నెల 2 నెలలు, సంవత్సరం 2 years ఇలా మాకు కాంట్రాక్ట్ ఉంటుంది. సో ఆ కాంట్రాక్ట్ బేస్ మీద అయిపోయిన వెంటనే మరలా ఆ దేశం నుండి వేరే దేశానికి మమ్మల్ని పంపిస్తారు. అలా నేను అప్పుడు నుండి ఒక 2 years నుండి ఇప్పటి వరకు ఒక 6 దేశాలు నేను తిరిగాను బ్రదర్. కొన్ని లక్షల రూపాయలు దేవుడు నాకు ఇచ్చాడు బ్రదర్. అటువంటి దీన స్థితి నుండి నన్ను, పెంట కుప్పల మీద దీనుడుగా ఉన్న నన్ను విమానాలకి విదేశాలు తిరిగే కృపనిచ్చాడు బ్రదర్ నాకు. మరి మీ ఫ్యామిలీ రక్షించబడిందండి? రక్షించబడలేదు బ్రదర్. ఇప్పటికీ కూడా నా అన్నయ్య కానీ, వదిన కానీ, అమ్మగారు కానీ అందరూ, మా అక్కగారు ఇప్పుడిప్పుడు దేవుని తెలుసుకొని దేవునిలోకి వచ్చారు. కానీ మిగతా మా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా యేసుకు వ్యతిరేకి అన్నమాట, క్రీస్తుకు వ్యతిరేకి. వారు అంత భక్తిలోను, హైందవంలోను, విగ్రహారాధనలోనే ఉండిపోయారు బ్రదర్. ఇతర మతాలలో ఈ క్రైస్తవ్యంలో మీ జీవితంలో జీవించిన జీవితాన్ని బట్టి తేడా ఏమైనా చెప్పగలరండి? ఇతర మతాలకి క్రైస్తవ్యానికి ఉన్నది ఏంటి అంటే, పాపంని మనని ఒప్పింపజేస్తాడు దేవుడు, మన బ్రతుకులని మార్చగలడు. యేసుక్రీస్తు మన పాపంని గుర్తించి, మన పాపంలో రియలైజ్ అయ్యి, అంటే మన పాపంలో ఉన్న మన పాపపు బ్రతుకని మనం రియలైజ్ అయ్యి చేసి మారలేని బ్రతుకులని మార్చగలడు యేసుక్రీస్తు మాత్రమే బ్రదర్. ఆయనకు మాత్రమే సాధ్యం. ఎవ్వరి వలన కాదు, ఒక మనిషి వలన కాదు, ఒక పూజ వలన కాదు, ఎవ్వరి వలన కాదు, యేసుక్రీస్తు వలన మాత్రమే సాధ్యం. ఆయన మాత్రమే మార్చగలడు, ఆయన మాత్రమే చేయగలడు. సో ఇంకోటి ఏంటంటే, నేను ఏదైతే ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని వాడుకుంటూ ఎంతమందిని అయితే మోసం చేశానో, ఎంతమందిని అయితే నేను పాపంలోకి తీసుకెళ్ళానో, నా బట్టి అనేక మందిని పాపంలోకి తీసుకెళ్ళాను బ్రదర్. ఎలా అంటే చెప్పలేని మాటలు అవి, బూతులతో, ఒక శరీర క్రియలతో అనేక మందిని కాల్స్తో మాట్లాడుతూ వారి పాపంలోకి వెళ్ళడానికి నేను కారణమయ్యాను బ్రదర్. అలాంటి బ్రతుకు నుండి అనేక మంది ఇప్పుడు సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో నా యొక్క పాపపు జీవితం నుండి ఇప్పుడు నేను క్రీస్తులోకి వచ్చిన చిన్న వీడియో, ఒక నిమిషం వీడియో నేను నా యొక్క ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు కొన్ని లక్షల మందికి వెళ్ళిపోయింది బ్రదర్. దాదాపు 4-5 లక్షల మందికి నా యొక్క వీడియో రీచ్ అయ్యి అనేక మంది ఆ యొక్క వీడియోని బట్టి మెసేజ్లు చేస్తున్నారు. అన్న మీ సాక్ష్యం ఇదా అన్న, తెలుసుకోవాలి, మీ యొక్క సాక్ష్యంను బట్టి మేము తెలుసుకొని మా విశ్వాసాన్ని పెంచుకోవాలి, మీ సాక్ష్యం ఏంటి అన్న రీతిగా. అంటే పాపంలో ఏదైతే ఇన్స్టాగ్రామ్ని వాడుకొని నేను పాపం చేశానో, అదే ఇన్స్టాగ్రామ్ నుండి అనేక మందిని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. అనేక మంది ఆత్మీయ సేవకుల్ని, ఆత్మీయ స్నేహితులను ఆత్మీయంగా నన్ను బలపరచడానికి, ఆత్మీయంగా దేవుణ్ణి మహిమపరచడానికి అదే యొక్క సోషల్ మీడియాని ఇప్పుడు నేను వాడడం జరిగింది బ్రదర్. ప్రస్తుత సమాజంలో యవనస్తులు అనేక మంది నశించిపోతున్నారు, చెడిపోతున్నారు. వాళ్ళకి ఏమైనా కొన్ని మాటలు వివరిస్తారండి? సో నేను ఇప్పుడున్న సమాజానికి లేదా యూత్కు చెప్పాలనుకున్న మాటలు ఏంటి అంటే, ఎలాగైతే నా పాపపు జీవితం పడిపోయిందో, నాలో ఒక పాయింట్ విధంగా అయినా ఎవరో ఒకరు ఉంటారు, 1% ఎవరో ఒకరు ఉంటారు నాలాంటి వ్యక్తులు.
మనము పాపంలో పడిపోవడానికి గల కారణం ఏంటి అంటే, మనం ఎప్పుడైతే ప్రార్థన జీవితానికి, వాక్యానికి, సహవాసానికి దూరం అయిపోతామో అప్పుడు సాతాను మనలోకి దూరుతాడు. సాతాను మనల్ని పట్టుకుంటాడు, దేవుడికి దూరం చేస్తాడు. మనం మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఏం మొహం పెట్టుకుని వెళ్ళాలి, నేను ఇంత పాపిని కదా, ఎలా వెళ్ళాలి అని మనలో దేవుని దగ్గరికి వెళ్ళకుండా సాతాను మనలో ఆలోచన పుట్టిస్తుంది. కానీ దేవుడు అది కాదు. పడిపోయినా తిరిగి లేపగల దేవుడు, అంత సమర్థుడైన మన యేసు ప్రభు. ఆయనకి మాత్రమే మహిమ. ఎందుకంటే పడిపోయిన నన్ను ఎందుకు పనికిరాని నన్ను ఇంత ఘోరమైన పాపంలో, నాకు తెలిసి ఇలాంటి సాక్ష్యం ఏ ఒక్కరికి ఉండదేమో నేను అనుకుంటాను. ఎందుకంటే ఇంతగా సేవకులను సైతం నేను ముట్టాను, సేవకులను సైతం నేను పాపానికి పడిపోవడానికి నేను కారణమయ్యాను. అంత ఘోరమైన వ్యక్తిని నేను. అటువంటి నన్ను కూడా దేవుడు నన్ను లేవనెత్తాడు అని అంటే, నాకంటే ఎంతోమంది యోగ్యులు, ఘనత, ఎంతోమంది మంచి వ్యక్తులు ఉండుంటారు. సో నన్ను లేపిన దేవుడు మిమ్మల్ని లేపడం ఆయనకి నిమిషం మాత్రం పని. మనం ఎప్పుడైతే ప్రార్థనలోను, వాక్యంలోను, సహవాసంలోను, రొట్టె విరుచుటలోను ఎడతెగక మనం ఎప్పుడైతే ఉంటామో, ఎప్పుడైతే మనం దేవుణ్ణి కలిగి ఉండి ప్రార్థన చేస్తామో, ప్రార్థన మన ప్రతి పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన మన యొక్క పాపపు జీవితాన్ని మారుస్తుంది, మన స్థితిని మారుస్తుంది, మన గతిని మారుస్తుంది, మనని నూతన సృష్టిగా దేవుడు మనని మారుస్తాడు. అంత శక్తి కలిగిన దేవుడు. సో మనం అందరం కూడా ఇప్పుడున్న యూత్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ లోక ఆశలు, ఈ లోక స్నేహితులు మనని పడత్రోయాలని సాతాను ఎంతో మనల్ని మభ్యపెడుతూ ఉన్నప్పటికీ కూడాను మనము పడిపోతాం ఖచ్చితంగా, వాక్యం సెలవిస్తుంది. కానీ పడిపోయినా లేపగలిగేవాడు దేవుడు. సో మనం ఎప్పుడైతే మన జీవితాన్ని యేసు చేతిలో మనం పెడతామో, ఆయనకి ఇష్టమైన రీతిగా మన జీవితాన్ని మారుస్తాడు, అనుకోని రీతిగా మారుస్తాడు. రేకులు ఇంట్లో ఉన్న నన్ను, పనికిరాని నన్ను, తినడానికి లేని నన్ను, నీళ్ళల్లో తేలిన అన్నాన్ని తిన్న నన్ను ఎన్నో దేశాలు తిప్పాడు. 38 సార్లు నేను ఫ్లైట్ ఎక్కాను. మా అమ్మగారు కలలో కూడా కలలేదు నేను విమానం ఎక్కుతానని. మా అమ్మగారిని కూడా నేను ఫ్లైట్ ఎక్కించాను. నేను ఇంత గర్వంగా చెప్తున్నానంటే దానికి దేవుడు మాత్రమే, ఆయనకు మాత్రమే మహిమ. ఆయన మాత్రమే హెచ్చించబడాలి, నేను మాత్రమే తగ్గించబడాలి. ఇంత ఘనతగా నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి. సో నాలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఉన్నప్పటికీ కూడా మీ అందరికీ చేతులు జోడించి నేను చెప్తున్నది ఏంటి అని అంటే, దేవుడికి మీరు ఎవ్వరు కూడా దూరం కాకండి, దేవుడి దగ్గర నుండి దూరం కాకండి. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనం ఎప్పుడైతే ఆయన్ని విడిచిపెట్టి మనం వెళ్తామో అనేకమైన శ్రమలు, అనేకమైన పాపంలో మనం పడిపోతాం. మరలా ఆయనతో మనము అంటుకట్టపడాలి అంటే ఎంతో టైం పడుతుంది. సో ఇప్పుడున్న యూత్కి నేను చెప్పాల్సింది ఏమిటి అని అంటే, మీరెవ్వరు కూడా ఈ లోక ఆలోచనలు బట్టి మీరెవ్వరు కూడా ఫీల్ అవ్వకండి. నేను పనికిరానేమో, ఎందుకు నాలో ఏ మంచి లేదేమో, నాకు చదువు లేదేమో, నాకు ఉద్యోగం లేదేమో, నా స్థితి ఇంతేనేమో అన్న ప్రతి ఒక్కరు కూడా నీ జీవితాన్ని యేసు చేతిలో పెడితే ఆయన అనుకోని రీతిగా, ఉన్నతమైన రీతిగా ఆయన మన జీవితాన్ని మార్చగలడు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఎంత గొప్పవాడండి దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సాక్ష్యం బట్టి మీలో కొంచెమైనా విశ్వాసం బలపరచబడాలి, యేసులో మీరు ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్.